జై శ్రీరామ్ స్వామి. స్వామి నాకొక చిన్న డౌటొస్తుంది స్వామి. ఇన్ ఇన్ జాగ్రత్తకు, స్వప్నానికి తేడా లేదని ఇప్పుడు తెలుసుకుంటున్న సందర్భంలో, జాగ్రత్త కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఆర్డర్లీగా అనుభవాలన్నీ జరుగుతూ ఉంటాయి అనే ఆలోచన వచ్చింది స్వామి. కానీ స్వప్నంలో అట్లా లేదు గదా! అని ఇదెట్లా పోగొట్టుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నాను స్వామి. ఇప్పుడు సుస్వప్నాలు, దుస్వప్నాలు అని 2 రకాల స్వప్నాలు ఉన్నాయిగా మనకి. స్వామి. ఉన్నాయా? మంచి మంచి కళలు, చెడ్డ కళలు అవును అనేవి స్వామి. ఉన్నాయి. పీడ కళలు ఉన్నాయి కదా. హ్మ్. మంచి కళలు పుణ్యం చేసుకున్న వాళ్ళకి వస్తాయి. పుణ్యభావాల్లో ఉండే వాళ్ళకి, ఇంక రెండవ ఆలోచన లేని వాళ్ళకి వస్తాయి. లేదు, పుణ్య ఫలాన్ని అనుభవించే వాళ్ళకి వస్తాయి. హ్మ్. పీడ కళలు అనేవి అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి, అట్లనే పూర్వపు పాప ఫలాన్ని అనుభవిస్తున్న కాలంలో ఉన్న వాళ్ళకి ఈ పీడ కళలు వస్తాయి. సో కర్మ పనిచేసిందా లేదా అక్కడ ఇక్కడ కూడా.